మీరా? రండి. అలా ఆశ్చర్యపోయారేమిటి? పేషెంట్ని చూడడానికి డాక్టర్ రావాలి కానీ డాక్టర్ని చూడడానికి పేషెంట్ వచ్చింది ఏమిటా అన్న? అబే అదేం కాదు. మా ఇల్లు ఎలా తెలిసిందా అని. హాస్పిటల్ వెనక ఇల్లున్నప్పుడు నాలాంటి అల్లరి పిల్లకి తెలియకుండా ఎలా ఉంటుంది? నర్సుని అడిగాను ఇల్లు చూపించింది, నౌకని అడిగాను గది చూపించాడు. దట్స్ ఆల్. అవును, రౌండ్స్ అయ్యాక కలుసుకుందాం అని చెప్పి చెప్పా చేయకుండా ఇంటికి వచ్చారేమిటి? ఐఎమ్ సారీ, తలనొప్పిగా ఉంటేను. అయితే సారీ నేను చెప్పాలి వచ్చి డిస్టర్బ్ చేసినందుకు. నేను ఇక్కడ ఉంటే మీకు తలనొప్పి తగ్గడం పోయి ఎక్కువ అవుతుంది. వస్తాను. నోను, అదేం లేదు. మీరు సరదాగా మాట్లాడుతుంటే తలనొప్పి అదే మాయమైపోతుంది. అవును, మీరు మీ వారి మేనమావ కూతురా? కాదే. మీకెందుకు వచ్చిందా అనుమానం? మీ అన్యోన్యత చూస్తుంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళేమో అనుకున్నాను. అరే, అన్యోన్యత అంటే గుర్తు వచ్చింది. నేను హాస్పిటల్లో లేకపోవడంతో ఆయన గాబరా పడిపోతుంటారు. నేను వస్తాను డాక్టర్. కాలక్షేపానికి ఏమైనా బుక్స్ క్యాసెట్స్ ఇస్తారా? నన్ను అడగక్కర్లేదు, మీకేం కావాలో తీసుకోండి. థ్యాంక్ యూ. ఇందులో ఏం క్యాసెట్ ఉన్నాయి? అదే అదే అది నేను వింటున్నాను. ఓకే, వస్తాను డాక్టర్. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. ఏటండి బాబు గారు, గా దూడిసేయమంటారా? ఊర్నియేమో ఒక గదేటే, ఆ పరుపు దుప్పటి కూడా సరిచేసేయి. పత్తాలు, నేను నిన్ను సరిచేస్తానే. ఎన్న ముట్టలా ఉన్నవే. డాడీ డాడీ, ఏటే పరుపు సరిచేయమంటే అలా మీద మీదకి వస్తావు. తిరిగి స్టార్ట్ అయిపోగలదు డొక్క. ఎలా వెళ్ళి కాఫీ పడరాపా. డాడీ యూసి ముదిరిపోతే లాభం లేదు. ఏట్రా నీ అమ్మ ముదిరిపోయేదేట్రా? బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా లాభం లేదని ఇంగ్లీష్లో సామెత ఉంది. బొక్కలో సాగు తెలుగులో కూడా సచ్చింది లేవా. ఇప్పుడు ఏంటంటా? డాడీ యూసి స్వప్న ఎంత ట్రై చేసినా కనీసం నా ఒడ్డు పొడిగానే చూడటం లేదు. దాన్ని కొంగుచ్చుకున్న బ్యాక్ తిరుగుతుంటే ఫ్రంట్ నుంచి ఎవడో చిలబడేస్తాడు. అప్పుడు బ్యాక్ నేను సన్నాసిదనై ఉండిపోవాలి. నీ అమ్మ అందుకని నేను ఇప్పుడు ఏడ్ చేయాలంటావా? నేను వెళ్ళి ఆ స్వప్నములు చేయించుకు లాక్కొచ్చి నీ చేత రేపు చేయించాలంటావా? అంత అవకాశం కల్పిస్తే డాడీ ఈజ్ గాడ్ అని చెప్పుకోవచ్చు. స్వప్న లాభం లేదనిపించి మరో అమ్మాయిని ప్రేమించడం మొదలెట్టాను. అమ్మ నీ అమ్మ, నువ్వేం తెక్కలోడు కదరా నా కొడక. ఎవర్రాది? యూసీ డాడీ, గాంధీనగర్లోని గజ్జల గురునాథం గారి డాక్టరు గజ్జల సుందరిని నిన్న నుంచి చెడామడా లవాడిస్తున్నాను. సంపేవరా నా కొడుకో. ఏమి డాడీ? అయ్యో, అది నీ సెలవుతురా. ఆ? లవ్వుకి మానే కళ్ళుపోతాయి. ఏమిటి? గజ్జల గురునాథం డాక్టర్ నా చెల్లిలా? అవునరా. అంటే నువ్వు ఆయన ఫస్ట్ వైపును కూడా? అయ్యో, అదంతా పెద్ద చరిత్రరా. ఆ సుయాన నీ సెలవుద్ది, దాని జోలికెళ్ళమా. కర్మ. సరే డాడీ, నేను మరో దాన్ని చూసుకుంటాను. చూస్తే చెప్పు, లేదా చెప్పి చూడు. నేను కొన్ని పుస్తకాలు క్యాసెట్లు పట్టుకొచ్చాను, మరి కొన్ని తీసుకెళ్తాను. తీసుకెళ్ళండి అమ్మా, మీరు ఎప్పుడు వచ్చినా తీసుకెళ్ళమన్నారు అమ్మగారు. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి అబ్బాయి గారు తెగ సీరియస్ గా ఆలోచిస్తున్నారు? జీవన్ మరణ సమస్య ఒకటి పడింది. ఏంటబ్బా అంత పెద్ద సమస్య? ఏమీ లేదు, ఇప్పుడు నేను కాదని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకునే రియాక్షన్ ఏమిటో. ఏంటబ్బా అంత పెద్ద సమస్య? ఏమీ లేదు, ఇప్పుడు నేను కాదని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకునే రియాక్షన్ ఏమిటో. ఇది ఆయన వాయిస్ లా ఉంది. నన్ను కాకుండా మరొక దాన్ని పెళ్లి చేసుకుంటారా? ఎవరో చెప్పు, దానికి నూకలు చెల్లిపోతే నా చేతుల్లో. నౌకలు చెల్లిపోతాయో సద్దలు చెల్లిపోతాయో కానీ నాకు వెంకట్రావు అనే వేలు పెట్టిన మేనమామ ఒక్కటే ఒప్పుకోడు. ఆ స్పెషల్ బాడీకి ఇంజెక్షన్ రెడీ చేయి. చేసుకోకపోతే అది చస్తుందో లేదో నాకు తెలియదు కానీ చేసుకుంటే మాత్రం అది నా చేతుల్లో చచ్చి తీరుతుంది. అవును, నేను కాకుండా ఎవరైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటే దాన్ని చంపి నేను చేస్తాను. Are you sure? Yes. అవును.
గుడ్ మార్నింగ్ రాధా. వెరీ గుడ్. ఇవాళ నుంచి ఇంజెక్షన్ ఒక కోర్స్ మొదలు పెడతాను. నేను కాకుండా ఎవరైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటే దాన్ని చంపి నేను చేస్తాను. నిన్న క్యాసెట్స్ కోసం నేను లేనప్పుడు వచ్చాడు కదా. నేను మా ఫాదర్ తెలిసిన ఒక పేషెంట్ చూడడానికి వెళ్ళి అలాగే షాపింగ్కి వెళ్ళి ఇంటికి రావడానికి టైం లేదు. డాక్టర్ నాకెందుకు ఇంజెక్షన్? అలా అడుగుతున్నావేంటి? ఇది మీ ఆరోగ్యం కోసం. నా ఆరోగ్యం బాగానే ఉందిగా. అదే మీ కడుపు నొప్పులు వస్తున్నాయిగా. గర్భిణీ స్త్రీలకి కడుపు నొప్పి సహజమేగా. అది కాదు రాదా. వద్దు డాక్టర్, నాకే ఇంజెక్షన్ వద్దు. అసలు నేను హాస్పిటల్లో ఉండడం అనవసరం. ఏమిటి రాదా, అసలు ఏం జరిగింది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంతవరకు ఏం జరగలేదు, ఇక ముందు ఏం జరుగుతుందో తెలీదు. డోంట్ బి సిల్లీ. ఇంజెక్షన్ చేయండి. వద్దు డాక్టర్, నాకే ఇంజెక్షన్ వద్దు. కమ్ ఆన్, నన్ను ఇలా బ్రతకనివ్వండి ప్లీజ్. కమ్ హియర్. నాకు ఇంజెక్షన్ వద్దు, ఏమొద్దు ప్లీజ్. డాక్టర్ మీకు రక్తం వస్తుందండి. రాలేదు. మీరు అల్లరివారే కాక చాలా పెంకివారు కూడా. నేను మీకన్నా చాలా పెంకిదాన్నండోయ్. నేను అనుకున్నది ఎప్పుడోకప్పుడు చేసి తీరుతాను. అది ఇంజెక్షన్ అయినా సరే మరేదైనా సరే. మళ్ళీ వస్తాను. బీకా ఇలాంటి డాడీ కడుపును పుట్టానేంటి? దేశంలో దేని జోలికి వెళ్దామన్నా అక్కో చెల్లి అవుతుంది. 2 సార్లు డాష్ ఇచ్చింది, చాలా బాగా ఇచ్చింది. కరెంట్ షాకులా ఇచ్చింది. డాడీ దీన్ని చూసి మండిపడుతుంటాడు. పైగా డాడీకి ఇది ఏమీ కాదు. ఏమైతేనే దీన్ని లవ్ చేస్తాను. ఏంటి బాబు గారు? దీన్ని ఇంగ్లీష్లో లవ్ అంటారు, తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఇక నన్నెవరూ ఆపలేరు. ఏమిట్రా ఈ అన్యాయం? పని మనసుతో సింధులేట్రా? ఇలాంటిదైతే ఎట్టి పరిస్థితుల్లో నా చెల్లి అవడానికి వీల్లేదు. అందుకే దీన్ని లవ్ చేస్తున్నాను. అది నీ చెల్లెలు కాదురా. నాకు తెలుసు ఇది నా చెల్లెలు కాదు. డాడీ ఇప్పటికి నేను జయించాను. ఏట్రా చేయించావు రే? దాన్ని మర్చిపోతే డొక్కలో తన్నేయగలను. అది నీ చెల్లెలు కాదు కానీ నీ తల్లితో సమానం. ఏమిటి, ఆఖరికి దీన్ని కూడా స్పేర్ చేయలేదా? పేరేట్రా నీ మొహం? పేరుటేరులేదురా. నీ తల్లి పోయినప్పటి నుంచి అదే నన్ను సాగుతూ ఉండేది. అది నీకు తల్లి దైవం, నువ్వు దండం పెట్టుకో. కర్మ, ప్రతి నాకు చెల్లె అవుతుంది. ఇక నాకు పెళ్ళి ఇప్పుడు. ఆక్సిజన్ తీసి. ఏమైంది? ఏమండి, నాకు ఇక్కడ వైద్యం వద్దండి. వెంటనే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. ఈ డాక్టర్ ఈ వైద్యం నాకు వద్దండి. వెంటనే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. మీకు చేతులైతే దండం పెడతానండి. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి. నాకు ఇక్కడ నయం అవదండి. ఇక్కడ డాక్టర్ ప్రాణం తీయటానికే కానీ ప్రాణం పోయటానికి కాదు. ఇక్కడ ఉంటే నా బిడ్డను చూసుకునే అదృష్టం నాకు ఉండదండి. మీ నుంచి శాశ్వతంగా నేను దూరం అయిపోతానండి. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. నా భయానికి అర్థం ఉందండి. నేను అలా అంటానికి కారణం ఉందండి. నా కలలు మీ కలలు పూర్తయిపోకుండా 10 కాలాల పాటు నేను మీ నీడలో ఉండాలంటే వెంటనే నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపోండి. లేకపోతే అర్ధాంతరంగా నేను మీకు దూరం అయిపోతానండి. నాకు ఈ డాక్టర్, ఈ వైద్యం, ఈ హాస్పిటల్, ఈ ఊరు ఏమి అక్కర్లేదండి. దయచేసి నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపోండి ప్లీజ్. ఊరుకురాత, బాధపడుకో. నీ ఇష్ట ప్రకారం రేపు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం. కాకపోతే డాక్టర్తో ఒక్క మాట చెప్పి వెళ్దాం.